హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం కొన్ని సింపుల్ నేచురల్ బ్యూటీ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను నిద్ర లేచి బయటకు వచ్చి చూసేసరికి నైట్ వర్షం పడినట్టుంది. బయటంతా తడిగా ఉంది. నిన్న వరండాలో మంచం వేసాను. అది ఎత్తి లోపల పెట్టడం మర్చిపోయాను. ఆ మంచం కూడా తడిచిపోయింది. ఇప్పుడైతే బయట చిమ్మి కడిగి ముగ్గు వేసుకొని కిచెన్లోకి వచ్చాను. నానబెట్టుకున్న బియ్యాన్ని రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశ పిండి అలాగే చట్నీ ఫ్రిడ్జ్లో ఉంది. తీసి బయట పెట్టాను. నేను ఇంతకుముందు అలోవెరా జ్యూస్ వారానికి 2 సార్లు చేసేదాన్ని. మాకు అలోవెరా మొక్క ఉంది, అది పాడైపోయిందని పీకేసాము. అప్పటి నుంచి కొన్ని నెలల నుంచి అలోవెరా జ్యూస్ అయితే చేయట్లేదు. ఈరోజు మా హస్బెండ్ అలోవెరా స్టెమ్ ఇచ్చి జ్యూస్ చేసి ఇవ్వమన్నారు. అందుకని అలోవెరా స్టెమ్ని అయితే నీట్గా పీల్ తీసేసాను. పీల్ తీసేసి నీట్గా 2-3 సార్లు అయితే వాష్ చేయాలి. దానికి ఎల్లో సీరం వస్తుంది కదా, అది రాకూడదు. అది పోయేదాకా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి అల్లం ముక్క అయితే కొంచెం వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే ఒక గిన్నెలో తీసేసుకొని మాకు ఇద్దరికి సరిపడా జ్యూస్ అయితే కావాలి. అందుకని 2 గ్లాసుల వాటర్ అయితే ఇందులో మిక్స్ చేసుకొని ఈ జ్యూస్ స్వీట్ కోసం హనీ లెమన్ జ్యూస్ అయితే కలుపుతాను. ఈ జ్యూస్ని డైరెక్ట్గా తాగేవాళ్ళు ఇలాగే తాగొచ్చు. నేనైతే వడగట్టుకొని తాగుతాను. అలోవెరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ అనేది మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఈ అలోవెరా జ్యూస్ తాగటం వల్ల ఫేస్ అనేది గ్లోగా ఉంచుతుంది. అలాగే బాడీ కూడా హైడ్రేట్గా ఉంచుతుంది. అలోవెరా జ్యూస్లో కొన్ని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చర్మాన్ని పొడిబారనివ్వకుండా తాజాగా ఉంచుతుంది. ఈ జ్యూస్ మనం ఎప్పుడైనా తాగాలి అంటే పొరగడుపును తాగటం వల్ల ఈ జ్యూస్ బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. జ్యూస్ను వడగట్టి మా హస్బెండ్కి అయితే ఒక గ్లాస్ ఇచ్చాను. మా హస్బెండ్ తాగారు. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి గోంగూర పులిహార అయితే కలుపుతున్నాను. మొన్న గోంగూర పులిహార కలపంగా గోంగూర పేస్ట్ అయితే కొంచెం మిగిలింది. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ పేస్ట్తో పిల్లలకు సరిపడా గోంగూర పులిహారని అయితే కలిపి బాక్స్లో పెట్టేసి మిగిలిన గోంగూర పులిహారని అయితే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. రోజుట్లాగా ఈరోజు మార్నింగ్ అడావుడిగా లేను. గోంగూర పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంది. ఆ పేస్ట్తో గోంగూర పులిహార కలిపి పిల్లల లంచ్ బాక్స్లో అయితే పెట్టాను. నైట్ చేసిన పల్లి చట్నీ ఉంది. అందుకని ఈరోజు మార్నింగ్ పల్లి చట్నీ కూడా చేయలేదు. ఈరోజు పని తక్కువగానే ఉంది కదా అని మా హస్బెండ్కి ఉదయాన్నే అలోవెరా జ్యూస్ చేసి ఇవ్వగలిగాను. పల్లి పకోడీ నిన్న చేశాను కదా, అవైతే పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టాను. ఈరోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే నాకు సగం పని తగ్గినట్టే ఉంటుంది. పిల్లల్ని స్నానాలు చేయడం కానీ, వాళ్ళకి టిఫిన్లు పెట్టడం కానీ, వాళ్ళని రెడీ చేయడం కానీ అన్ని పనులు మా హస్బెండ్ చూసుకుంటారు. నేను ఈరోజు మార్నింగ్ వంట పని చూసుకుంటే మా హస్బెండ్ పిల్లల్ని టేకేజ్ చేశారు. అందుకని మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే నాకు సగం పని తగ్గినట్టే అనిపిస్తుంది. ఇప్పుడైతే లంచ్ బాక్సులు బ్యాగులు పెట్టి పక్కన పెట్టాను. ఈలోపు స్కూల్ బస్సు వచ్చింది. మా హస్బెండ్ అయితే పిల్లల్ని స్కూల్ బస్సులో ఎక్కించారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాను. మంత్లీ క్లీనింగ్ పెట్టుకున్నాను. అందుకని పని ఎక్కువగా అనిపించింది. ఇంకైతే ఇంట్లోకి వచ్చేసి పాలు ఎచ్చి పెట్టేసి మధ్యాహ్నం పెరుగు కోసం తోడుపెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు ఉన్నాయి. అవి అయితే దండం మీద ఆరేసుకున్నాను. ఆడవాళ్ళకి 30+ వస్తే చాలండి ఫేస్లో మార్పులు అలాగే బాడీలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. రోజంతా మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతూ మనల్ని మనం పట్టించుకోము. అందులో హాఫ్ అన్ అవర్ మనకి మనం కేటాయించుకోవాలి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం కొన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ చెప్తానని చెప్పాను కదా, అందులో ఖరీదైన క్రీములు లేదా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన రోజువారీ అలవాట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు సహజమైన అందాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏందో ఇప్పుడు చూద్దామా. మనం నైట్ అంతా వాటర్ తాగం కదా, ఉదయానికల్లా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మనం నిద్ర లేవగానే 1 లీటర్ వాటర్ తాగితే బాడీ హైడ్రేట్ అయ్యి చర్మాన్ని తాజాగా మెరిసేలా చేస్తుంది. అలాగే రోజుకి 2-3 లీటర్ల దాకా వాటర్ తాగడానికి ట్రై చేయండి. సీజన్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది. మనం బయట ఎన్ని క్రీములు పూసి ఫేషియల్ చేయించినా కూడా లోపల హెల్తీగా ఉంటే బయట స్కిన్ కూడా హెల్తీగా కనిపిస్తుంటుంది. పగలు మనం కొంచెం ఫోన్ చూసినా అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ నైట్ 10 దాటితే ఫోన్ ఎక్కువగా చూడకండి. మనం ఫోన్ ఎక్కువ చూడడం వల్ల నైట్ నిద్ర రాదు. నిద్ర పోకపోవటం వల్ల కళ్ళ కింద మచ్చలు వచ్చేసి ముఖమంతా పేకపోద్ది. రోజుకి 7-8 గంటలు నిద్రపోతే ముఖం ఫ్రెష్గా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజరు లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని పడుకుంటే నైట్ అంతా ఫేస్ డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉంటుంది. మనం రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి. మనం
కానీ ఫేస్ వాష్ చేసుకోకపోతే ఫేస్ మీద దుమ్ము పడి పింపుల్స్ పిగ్మెంటేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం డైలీ వాడే సోప్తో 2 సార్లు అయితే ముఖాన్ని కడుక్కోవాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఫేస్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని అది వాడటం అలవాటు చేసుకోండి. అది వాడటం వల్ల ఎండ నుండి వచ్చే ట్యానింగ్ అలాగే పిగ్మెంటేషన్ తగ్గటంలో సహాయపడుతుంది. మనకి సన్ స్క్రీన్ వాడటం ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎండ నుంచి బయటికి ఇంట్లోకి రాగానే ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా ఫేస్ ప్యాక్ హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, వాటితో ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ట్యానింగ్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ ఫాలో అవుతున్నా కూడా ఫేస్ ఈ మధ్య నల్లగా వస్తుందంటే మన బాడీలో బ్లడ్ తగ్గినట్టు. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని బ్లడ్ కానీ తగ్గితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవటం వల్ల ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నా ఫేస్లో ఇన్స్టెంట్ గ్లో కావాలి అనే వాళ్ళకి నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆ ఫేస్ ప్యాక్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకోండి. అందులోకి బ్రూ పొడి ఉంటుంది కదా, 2 రూపీస్ది, అదొక ప్యాకెట్ అయితే వేసుకోవాలి. కొంచెం పెరుగు, కొంచెం లెమన్ జ్యూసు అలాగే హనీ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అదైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడిచేసుకొని ఫేస్ని ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది. ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకోవటం వల్ల ఖరీదైన క్రీములు అలాగే ఫేషియల్ లేకుండానే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే దండం మీద బెడ్షీట్లు ఆరేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలని అలాగే డోర్ మ్యాట్స్ని సర్పు వాటర్లో నానబెట్టేసి కిచెన్లోకి వెళ్ళాను. షింక్లో ఉన్న గిన్నెలన్నిటిని కడిగి స్టాండ్కి వేసేసుకొని డోర్ మ్యాట్లు అలాగే బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుని ఆరేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసేసి బాత్రూంలో ఉన్న బకెట్లు, జగ్గులు అలాగే స్టూళ్ళు, సోప్ బాక్సులు అయితే నీట్గా కడిగాను. ఇంక వెంటనే స్నానం చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. మార్నింగ్ ఉతికిన బట్టలు బెడ్షీట్లు అన్ని ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో 2 మొక్కజొన్న కండెలు అయితే కనిపించాయి. వాటిని నీట్గా పీల్ చేసేసి మొక్కజొన్న కండెలను ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద ఉన్న మొక్కజొన్న కండెలు ఉడికేలోపు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన ప్లేట్లు అయితే షింక్లో ఉన్నాయి. వాటిని నీట్గా కడిగి స్టాండ్కి వేసి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడుచుకున్నాను. అలాగే ఇల్లంతా చిమ్ముకున్నాను. చిమ్మగా వచ్చిన చెత్తని కుప్పగా చేసుకొని డస్ట్బిన్లో వేసుకున్నాను. మార్నింగ్ బెడ్షీట్లు ఉతికాను కదా, వాటితో పాటు దివానా మీద ఉన్న బెడ్షీట్ కూడా నీట్గా ఉతికాను. అదైతే పూర్తిగా ఆరింది. ఆ బెడ్షీట్ని అయితే దివానా మీద ఉన్న పరుపుకి అయితే నీట్గా వేసేసుకున్నాను. ఈలోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగే మాట డాడీ ఉన్నారా లేరా అని. డాడీ కానీ లేరు అంటే ఇంక వెంటనే టీవీ పెట్టుకొని టీవీ చూస్తారు. డాడీ కానీ ఉన్నారు అంటే వెంటనే అయితే బయట ఆడుకుంటూ ఉంటారు. నేనైతే పిల్లల బుక్స్ బ్యాగ్స్ టేబుల్ మీద పెట్టి పిల్లల క్యారేజ్ బ్యాగ్లో ఉన్న బాక్సులు అయితే నీట్గా కడిగి స్టాండ్కి వేసుకున్నాను. ముందుగానే మొక్కజొన్న కండెలు ఉడకబెట్టాను కదా, అవైతే పిల్లలకి ఇచ్చాను. పిల్లలు తింటున్నారు. మొక్కజొన్న కండెల మీద కొంచెం ఉప్పు, కారం, లెమన్ పిండుకుంటే టేస్ట్ బాగుంటాయని చెప్పాను కదా, ఈరోజు అది మా బాబు అలాగే చేసుకున్నాడు. అందులోకి మొక్కజొన్న విత్తనాలు ఒలిచి ఇవ్వమన్నాడు. నేనైతే పిల్లలకైతే ఒలిచి ఇచ్చాను. వాళ్ళైతే తింటున్నారు. తిన్న తర్వాత బయటికి వెళ్ళి ఆడుకున్నారు. ఈరోజు అయితే హోంవర్క్ ఏం చేయించలేదు. ఈరోజు డిన్నర్లోకి పప్పు పొంగల్ చేయక చాలా రోజులైందని పప్పు పొంగల్కైతే బియ్యము అలాగే పెసరపప్పు అయితే కడిగి పెట్టుకుంటున్నాను. అవి నానితే కొంచెం బాగా ఉడుకుతుంది అని అవి అయితే నానబెట్టుకున్నాను. అలాగే సాంబార్ కోసం కూడా కందిపప్పు అలాగే చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. కందిపప్పుని 1/2 అవర్ నానబెట్టుకొని పప్పు చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట. ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ నేనైతే త్వరగా ఉడుకుద్దని పప్పు అయితే నానబెట్టుకుంటాను. ఇక్కడ సాంబార్ చేద్దాము అనుకునేసరికి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు. టమాటా కూడా లేదు. ఆనియన్ వేసి తాలింపు అయితే వేశాను. పప్పుచారు అయితే ఒక స్టవ్ మీద మరుగుతున్నాయి. కుక్కర్లో పప్పే కదా ఉడికించింది అని పప్పు కుక్కర్ నేను కడగలేదు. పప్పు కుక్కర్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, సరిపడా వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఇందులోకి మెజర్ ఏం చేయలేదు. రైస్ని కానీ పప్పును కానీ అలాగే వాటర్ కూడా మెజర్ చేయలేదు. ఉజ్జాయింపుగా వేసుకున్నాను. మెత్తగా అయితే ఉడికింది. పప్పు కుక్కర్లో ఉన్న ఆవిరి బయటికి పోయే వరకు కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి రైస్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రైస్లోకి వాటర్ వేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా చన్నీళ్ళు అయితే పోయకూడదు. వాటర్ని కాగబెట్టుకొని ఆ వాటర్ అయితే ఈ రైస్లోకి వేసుకోవాలి. ఒక స్టవ్ మీద వాటర్ కాగబెట్టుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద పప్పు పొంగల్ కోసం తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు, కొంచెం మిరియాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు పప్పు పొంగల్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే పప్పు పొంగల్ రెడీ అవుతుంది. తాలింపు నెయ్యితో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా సాంబారు లేదా చట్నీ వేసుకొని తింటారు. ఈరోజు డిన్నర్కి అయితే మేము పప్పు పొంగల్ తిన్నాము. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.